నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. 1982 మార్చి 29న దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనందరికీ తెలిసిన విషయమే. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆ పార్టీ సొంతం. జాతీయ పార్టీగా పేరుంది. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో నిత్యం పోరాడుతూ 44 వసంతాలు పూర్తి చేసుకుంది తెలుగుదేశం పార్టీ. ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో గెలుపోటములు, ఎన్నో అద్భుతాలు, ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ అంటే. దానికి సంబంధించి మరింత లోతైన విశ్లేషణ, మనకు తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సార్. నిజంగా 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణము అనేది ప్రతి యుద్ధంలో ఆ తెలుగుదేశం పార్టీ పోరాట పటిమ కావచ్చు, సాధించిన విజయాలు కావచ్చు, అటు నందమూరి తారక రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ లెగసీని కంటిన్యూ చేయడం అనేది మామూలు విషయం కాదు. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారా సార్? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది ఒక విప్లవం, ఒక సామాజిక రాజకీయ విప్లవం అని చెప్పాలి. ఆ సామాజిక రాజకీయ విప్లవం అప్పటికి 3.5 దశాబ్దాలుగా అవిచ్ఛిన్నంగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి ఉపయోగపడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి దశ. అది మహోన్నతమైనటువంటి పర్వం రాజకీయ రంగంలో. మీకు వాస్తవానికి ఏంటంటే ఎన్టీ రామారావు గారు పార్టీ నెలకొల్పిన తర్వాత మార్చి 29, 1982 నెలకొల్పిన తర్వాత ఏంటంటే ఒక్కసారిగా ఎవరు ఊహించని విషయం ఏంటంటే రకరకాల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. పార్టీ పేర్లు, రకరకాల పేర్లు పరిశీలనలోకి వచ్చిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అనే పేరు ప్రకటించగానే మొదట్లో చాలామంది నొసలు చిట్లించారు. నోటితో నవ్వినా నొసలు చిట్లించిన ఆ తర్వాత తెలుగుదేశం అనేది అత్యంత పవర్ఫుల్ పార్టీగా, పవర్ఫుల్ వెపన్గా రాజకీయ వర్గాల్లో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతుందని ఎవరూ ఊహించాల. అప్పటి రాజకీయ వర్గాలు ఎవరైతే ఉన్నారు, మరీ ముఖ్యంగా సిపిఐ సిపిఎం నాయకులైతే రామారావు గారితో చర్చలకు వచ్చి పొత్తు పెట్టుకోవాలని వచ్చి వాళ్ళు 60 స్థానాలు కోరారు. 294లో 60 స్థానాలు అడిగితే సస్యమిర రామారావు గారు, నాదెళ్ల భాస్కరరావు గారు వాళ్ళు ఇవ్వమంటే అసలు మేమేంటి, మా చరిత్ర ఏంటి, మేము 60 స్థానాలు కోరితే మీరు 60 స్థానాలు ఇవ్వడం, మీరు ఇవాళ నిన్నగాక మొన్న మీరు ఇవాళ పార్టీ పెట్టి మీరు మాకు స్థానాలు ఇవ్వడం ఏంటి అని వాళ్ళు చర్చలు విఫలమైపోయి వెళ్ళిపోయారు వామపక్షాలు. ఎందుకంటే వాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో పోటీ పడుతున్నారు, కొన్ని స్థానాలు పొందుతూ వస్తున్నారు. వాళ్ళకంటూ ఒక చరిత్ర ఉంది కాబట్టి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఖమ్మం జిల్లాకు వెళ్ళినా, నిజామాబాద్కి వచ్చినా, మీకు వరంగల్కి వెళ్ళినా వామపక్షాలు చాలా ప్రతిభావంతమైన పాత్ర పోషిస్తున్నాయి. అట్లాగే మనకి ఆంధ్ర ప్రాంతంలో కూడా మనకి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు జిల్లాలో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఎర్రగొండపాలెం కానీ, ఇవన్నీ మార్కాపురం కానీ, ఇక్కడ మా మదనపల్లె కానీ, ఇక్కడ మీకు వామపక్ష శాసనసభ్యులు ఉండేవారు. అటువంటి ఘనమైనటువంటి చరిత్ర వాళ్ళకుంది. అట్లాంటిది మాకు 60 స్థానాలు ఇవ్వమంటే ఎవరు అనేసి రామారావు గారి మీద అలిగి వీళ్ళు లేచి చర్చలు విఫలమైపోయి వెళ్ళిపోయిన రామారావు గారు ఏంటంటే స్థిర నిశ్చయంతో పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఒక విధమైన వజ్ర సంకల్పంతో ముందుకు వెళ్ళారు. అట్లాగే అభ్యర్థులను ఎంపిక చేసినటువంటి విధానం, అభిమానుల్లో కొంతమందిని ఎంపిక చేసుకున్నారు ఆయన. ఆ తర్వాత ఏంటంటే విద్యాధికుల్ని, మరీ ముఖ్యంగా అసలు చాలా మంచి లెక్చరర్ అంట, బాగా పాఠాలు చెప్తున్నాడంట అంటే ఉన్నపళంగా పిలిపించి పూర్వాపరాలు కనుక్కొని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినటువంటి పరిస్థితులు. మా జిల్లాలో గాలిముద్దు కృష్ణనాయుడు గారు కావచ్చు, అట్లాగే డాక్టర్ గారు అనేటప్పటికీ నర్సరావుపేట నుంచి కోడెల శివప్రసాదరావు గారికి ఇవ్వటం. ఇట్లా ఒక డాక్టరు, ఒక అడ్వకేటు, యనమల రామకృష్ణుడు గారు అడ్వకేటు, గంటి మోహన్ చంద్ర బాలయ్య గారు అడ్వకేటు, 85లో పోటీ చేసిన సి రామచంద్రయ్య గారు ఆడిటరు. ఇట్లా మీకు విద్యాధికులను ఎంపిక చేసుకునేటటువంటి వాళ్ళు. అట్లాగే ధనస్వామ్య వ్యవస్థలో ధనికులు అంట పర్వాలేదు, రైస్ మిల్లులు ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళని ఎంపిక చేసుకునేటటువంటి వాళ్ళు, యువకుల్ని విద్యావంతుల్ని ఎంపిక చేసుకునేటటువంటి వాళ్ళు. ఇట్లా మీకు ఏంటంటే వీటిలో కొత్తగా ఎవరికి ఇవ్వచ్చు, ఎలా ఇవ్వచ్చు అనుకున్నప్పుడు కొన్ని న్యూ కమర్స్ అంటే ఫస్ట్ టైం పోటీ చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏది కమ్యూనిటీస్ వైజ్ అని చెప్తున్నాను. ఏరియాస్లో అసలు ఇప్పటిదాకా ఈ సామాజిక వర్గం అసలు పోటీ చేసిందా అంటే తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది అనేటటువంటి పరిస్థితిలో కొంతమంది పోటీ చేశారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీని ఏంటంటే
చాలా ప్రభావవంతమైనటువంటి ఒక పార్టీగా తీర్చిదిద్దాయి. ఓకే. ఆ పునాది ఏదైతే ఉందో ఆ బలమైనటువంటి పునాది మీదే, ఆ తాత్విక పునాది మీదే తెలుగుదేశం పార్టీ ఇవాళకి కొనసాగుతుంది. సొంత సామాజిక వర్గానికి ఎంత లబ్ధి చేకూరినా సొంత సామాజిక వర్గం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సామాజిక వర్గంగా ఇవాళ అవతరించినప్పటికీ తాత్విక పునాది ఏదైతే ఉందో ఆ తాత్విక పునాది మీద తెలుగుదేశం పార్టీ ఇవాళకి తన మనుగడని కొనసాగించగలుగుతూనే ఉంది. ఏ స్థాయిలో కొనసాగించగలుగుతుంది? మీకు 84 ఆగస్టు సంక్షోభం నాదెండ్ల భాస్కర్రావు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారాన్ని చేజిక్కించుకుని ఆయన కొంతమంది శాసనసభ్యులతో వెళ్ళి తను ముఖ్యమంత్రిగా ప్రకటించుకుని ముఖ్యమంత్రిగా 4 రోజుల పాటు ఆయన పదవిని అనుభవించి ఆ తర్వాత రామారావు గారు దానిని ఎదుర్కొని ఆయన గవర్నర్ ముందు అట్లాగే అసెంబ్లీలో, ఎందుకంటే మా శాసనసభ్యుల సంఖ్య చూడండి బల ప్రదర్శన చేసి రామారావు గారు తిరిగి ఆయన ముఖ్యమంత్రి లేదు మళ్ళీ నేను ఎన్నికలకు వెళ్ళి నేను మళ్ళీ నిజాయితీగానే వస్తాను, వీళ్ళలో ఎవరు నా వాళ్ళు కాదో కొంతమంది నాదెండ్ల భాస్కర్రావు గారితో వెళ్ళిపోయారు కదా అని ఆయన అసెంబ్లీని డిజాల్వ్ చేసి 85 ఎన్నికలకు వచ్చి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలుపొంది 89 దాకా కొనసాగి 89లో కూడా ఏంటంటే వంగవీటి మోహన్ రంగారావు గారు ఉదంతం ఒకటి లేకపోతే హత్యోదంతం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉంటూ ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలు యాక్ట్ చేయడం, షూటింగ్ ప్రారంభించడం, ఈ రెండు చాలా రామారావు గారి ప్రతిష్టను కొంత మసకబార్చాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పనితీరుని ఇబ్బంది పెట్టాయి, చికాకు పరిచి. దాంతో 89లో ఓడిపోవటం, 94 ఎన్నికలకు కనీవిని ఎరుగని విధంగా మనకు 82, 85 ఎన్నికల కంటే కూడా 94 ఎన్నికల్లో అత్యధిక స్థానాలు 227 స్థానాలు తెలుగుదేశం, 34 స్థానాలు సిపిఐ సిపిఎం వాళ్ళు పొత్తులో ఉన్నారు రామారావు గారితో. ఒకసారి ఊహించండి, 7 మజ్లిస్కి వెళ్ళాయి, 1 or 2 బీజేపీ అనుకుంటా, 26 కాంగ్రెస్ అనమాట. అత్యధిక స్థానాలు తెలుగుదేశం, అసలు కనీవిని ఎరుగునటువంటి ఆధిక్యత అనమాట. మళ్ళీ 95 ఆగస్టులో చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి పదవిని ఆయన కైవసం చేసుకుని ఆయన తెలుగుదేశం పార్టీ పూర్తిగా నాది ఈ పార్టీ అని చెప్పి ఆయన అక్కడి నుంచి కొనసాగించడం, 90లో రామారావు గారు దివంగతులు కావటం జనవరి 18. అక్కడి నుంచి ఆ పార్టీని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు తాను చేజిక్కించుకుని తన కనుసన్నలలో పార్టీని నిర్మించిన, పార్టీని ముందుకు తీసుకువెళ్ళిన, ఎక్కడికి తీసుకువెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి యువరక్తం, కొత్త నాయకత్వం అయిన నారా లోకేష్ గారి నాయకత్వంలోకి పగ్గాలు వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు 99లో చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఆయన అధికారంలోకి రావటానికి అప్పుడు భాజపాల పొత్తులో ఉన్నారు. 2004కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. 2009లో మళ్ళీ అదే పరిస్థితి, ఆయన ఇక్కడ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని సిపిఎం అన్ని పార్టీలతో కలిసి 99 సీట్లు అనుకుంటా. 99 నాకు బాగా గుర్తుంది. ప్రజారాజ్యం పార్టీ సికింద్రాబాద్ ప్యారేడ్ గ్రౌండ్స్ లో ప్రచార భేరి అని యుద్ధ భేరి సంగ్రామ భేరి అది జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ ఉద్దేశించి అది మహాకూటమి అని కడితే దాని కులాల కూటమి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. నాకు ఇప్పటికీ గుర్తుంది పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగం, మహాకూటమి కాదు కులాల కూటమి అన్నారు అనమాట. సరే, ఆ తర్వాత 14కి భాజపా, తెలుగుదేశం, జనసేన దశాబ్ద కాలం 10 సంవత్సరాల పాటు ఆయన ఎదురు చూసి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చొని మళ్ళీ అధికారంలోకి వచ్చి 19లో మళ్ళీ ప్రతిపక్షంలో 24 ఎన్నికలకి తిరిగి కూటమి అధికారంలోకి రావటం మనందరికీ తెలిసిన విషయం. ఇవాళ లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ ముందుకు వెళుతోంది, ముందుకు సాగుతోంది. ఆయన తనదైనటువంటి టీం లోకేష్ని బిల్డ్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఆయన పార్టీని వేళ తీర్చిదిద్దుకుంటూ వెళుతున్నారు. ఒకవైపు తండ్రి గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి చేదోడు వాదోడుగా ఆయన తనదైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. జర్నీ సార్, సీరియస్లీ 44 సంవత్సరాలు మొత్తం జర్నీలో 44 సంవత్సరాలు. అదే 44 సంవత్సరాల్లో అత్యధిక అసలు సీఎంగా అయిన వ్యక్తి అయినా, ప్రతిపక్షంలో కూర్చున్న వ్యక్తి అయినా, ఒక జాతీయ అధ్యక్షుడిగా పార్టీని తర్వాత అంటే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత పగ్గాలు కంటిన్యూగా ఉన్నది ఆయన. ఏ పార్టీకి అదృష్టం మేబీ వచ్చుండదు. రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఆయన ఏంటంటే 3 విభిన్నమైన సామాజిక వర్గాలు, కిమిడి కళా వెంకటరావు గారు కాపు సామాజిక వర్గం, అచ్చెన్నాయుడు గారు పొల్లినాటి వలం సామాజిక, పల్లా శ్రీనివాసరావు గారు యాదవ్ సామాజిక వర్గం, ముగ్గురికి 3 విభిన్నమైన సామాజిక వర్గాలకు వరుసగా రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పచెప్పటం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇతర సామాజిక వర్గాల్లో మరీ ముఖ్యంగా
వెనుకబడిన తరగతులు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే మేమంటే తెలుగుదేశం పార్టీ అనేటటువంటి ఒక ఆమోదయోగ్యమైనటువంటి ముద్రని తెలుగుదేశం పార్టీ బలంగా ఆ సామాజిక వర్గాల్లో వేయగలిగింది, ప్రస్ఫుటంగా వేయగలిగింది. అది సంధ్య గారు. దానికి చాలా సగర్వంగా ఈసారి ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఉత్సాహంగా ఈ సెలబ్రేషన్స్ అనేవి సాగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి, ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.